Good morning, everyone. This is Durga, Department of Commerce. Today, I am going to tell you the last topic of Unit 1, that is incidence of tax. మరి incidence of tax means tax liability of taxpayer. ఒక పన్ను చెల్లింపుదారుడి యొక్క పన్ను బాధ్యత. Incidence of tax depends upon nature of income and residential status of a taxpayer. అంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ లైబిలిటీ అనేది అంటే ఒక ట్యాక్స్ పేయర్ యొక్క లైబిలిటీ ఎంత అమౌంట్ ట్యాక్స్ పే చేయాలి అనేది ఇన్కమ్ మీద రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో నేను ట్యాక్స్ పేయర్స్ని 3 కేటగిరీస్ కింద డివిజన్ చేశాను. వాళ్ళ యొక్క రెసిడెన్సీ అంటే వాళ్ళు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు ఏమిటి అనేది తెలిసిన తరువాత మనం ఆలోచించవలసింది ఇప్పుడు వాళ్ళు ఏ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేస్తారు, ఏ ఇన్కమ్కి లైబిలిటీ ఉంటుంది, ట్యాక్స్ లైబిలిటీ అనేది తెలుసుకోవాలి. మరి ట్యాక్స్ లైబిలిటీ తెలుసుకోవాలి అంటే 2 విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ట్యాక్స్ లైబిలిటీ లేదా ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ 2 ఒకటే. దేని మీద డిపెండ్ అవుతాయంటమ్మా? నేచర్ ఆఫ్ ఇన్కము, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ ట్యాక్స్ పేయర్. మరి నేచర్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్ వచ్చి 2 టైప్స్ అమ్మ. ఇండియన్ ఇన్కము, ఫారిన్ ఇన్కమ్. అంటే ఒక ట్యాక్స్ పేయర్ యొక్క ట్యాక్స్ లైబిలిటీని మనం ఐడెంటిఫై చేయాలి అంటే రెసిడెన్షియల్ స్టేటస్తో పాటు, అంటే రెసిడెన్షియల్ స్టేటస్ మీన్స్ రెసిడెంటా, నాన్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్తో పాటుగా వాళ్ళ ఇన్కమ్ కూడా ఏమిటో ఐడెంటిఫై చేయాలి. అది ఫారిన్ ఇన్కమా, ఇండియన్ ఇన్కమా కూడా చెక్ చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇండియన్ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ని ఇండియన్ ఇన్కమ్ అని పిలుస్తాము అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలోనే సంపాదించి మన భారతదేశంలోనే దాన్ని స్వీకరిస్తాం, పొందుతాం. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా బట్ ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఎర్న్డ్ అంటే భారతదేశంలో సంపాదించడం, భారతదేశంలో సంపాదిస్తాం, కానీ దాన్ని రిసీవ్ చేసుకున్నది ఎక్కడ అంటే అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా మీన్స్ యుఎస్ఏనో యూకేనో ఎక్కడో చోట. మరి థర్డ్ వన్ ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. అంటే అవుట్ సైడ్ ఇండియా అంటే ఏంటి? బయట యుఎస్ఏలోనో యూకేనో జపానో చైనానో అక్కడ సంపాదన అనేది అంటే ఇన్కమ్ అనేది ఎర్న్ చేసి దాన్ని రిసీవ్ చేసుకోవడం మాత్రం ఎక్కడ రిసీవ్ చేసుకుంటున్నామనంట? ఇన్ ఇండియా. ఈ 3 కండిషన్స్లో కూడా, ఈ 3 పరిస్థితుల్లో కూడా దట్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఇండియన్ ఇన్కమ్. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఈ 3 సందర్భాల్లోనూ దట్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఇండియన్ ఇన్కమ్. మరి ఫారిన్ ఇన్కమ్ అని దేన్ని అంటాము అంటే ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఆల్సో రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే మన భారతదేశం బయట అంటే ఫారిన్ కంట్రీస్లోనే ఇన్కమ్ని ఎర్న్ చేసి ఫారిన్ కంట్రీస్లోనే ఇన్కమ్ని రిసీవ్ చేసుకుంటే దట్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఫారిన్ ఇన్కమ్. మరి ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ డిపెండ్స్ అపాన్ రెసిడెన్షియల్ స్టేటస్. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను? ట్యాక్స్ పేయర్ యొక్క కేటగిరీస్. అంటే ఆ ట్యాక్స్ పేయరు రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా, ఇది చూడాలి ఫస్ట్ వన్. అంటే ట్యాక్స్ పేయర్ యొక్క ట్యాక్స్ లైబిలిటీని డిసైడ్ చేయాలి అంటే నెంబర్ 1 అతని కేటగిరీ. ట్యాక్స్ పేయర్ యొక్క కేటగిరీ అంటే హీ ఈజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, హీ ఈజ్ నాన్ రెసిడెంట్.
సెకండ్ థింగ్ ఏం ఆలోచించాలి? ఇన్కమ్. ఫారెన్ ఇన్కమా, ఇండియన్ ఇన్కమా? ఈ రెండు అంటే కేటగిరీ అంటే రెసిడెన్షియల్ స్టేటస్, నేచర్ ఆఫ్ ఇన్కమ్ డిసైడ్ ద ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్. మరి ఇప్పుడు మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మరి ఒక పర్సన్ అంటే ఒక ట్యాక్స్ పేయర్ రెసిడెంట్ అయితే అతని ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది, లేదా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే అతని యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది, నాన్ రెసిడెంట్ అయితే అతని యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక చార్ట్ రూపంలో మీకు చూపిస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ నెంబర్ 1, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్. మీకు ఇందాకే చెప్పాను 3 పాయింట్స్ ఇండియన్ ఇన్కమ్ అంటే. ఇన్కమ్ ఎర్న్డ్ ఇండియా, రిసీవ్డ్ ఇండియా అంటే ఇక్కడే సంపాదించాము, ఇక్కడే స్వీకరిస్తున్నాము. కాబట్టి ఇది ఇండియన్ ఇన్కము. రెసిడెంట్ అయినా అంటే ట్యాక్స్ పేయర్ రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాలి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ట్యాక్సిబుల్ అవుతుంది, నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్సిబుల్ అవుతుంది. సెకండ్ వన్, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా బట్ ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇట్ ఈజ్ ఆల్సో ఇండియన్ ఇన్కమ్. మీకు ఒకటే గుర్తమ్మా, ఇండియన్ ఇన్కమ్ అని గనక తేలింది అంటే ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. దట్ మీన్స్ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. అంటే భారతదేశంలో సంపాదించిన ఆదాయము అంటే ఇండియన్ ఇన్కమ్ అనే పాయింట్ కనుక వచ్చింది అంటే రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాలి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాలి, నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాలి. అందుకనే ఫస్ట్ పాయింట్ ఇండియన్ ఇన్కమే. ఎందుకని? ఎర్న్డ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ ఇన్ ఇండియా. సెకండ్ పాయింట్, ఎర్న్డ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇట్ ఈజ్ ఆల్సో ఇండియన్ ఇన్కమ్. థర్డ్ వన్, ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా but income received in India, it is also Indian income. So it is taxable for all categories of residents. మరి ఫోర్త్ వన్ అంటే ఫస్ట్ 3 పాయింట్లు మీరు గమనిస్తే ఫస్ట్ 3 పాయింట్స్ కూడా ఇండియన్ ఇన్కమే. మరి ఇండియన్ ఇన్కమ్ అయినప్పుడు రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాలి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాలి, నాన్ రెసిడెంట్ కూడా ట్యాక్స్ పే చేయాలి. మరి ఫోర్త్ వన్, బిజినెస్ సిచ్యువేటెడ్ outside India but controlled partly or fully in India. అంటే వ్యాపారం బిజినెస్ అనేది అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ మీన్స్ మన భారతదేశం బయట నుంచి వ్యాపారం చేస్తున్నాం అంటే యుఎస్ఏలోనో యూకేలోనో బిజినెస్ ఉంది. కానీ ఆ బిజినెస్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాం? ఇండియా నుంచి కంట్రోల్ చేస్తున్నాం. మరి బిజినెస్ అవుట్ సైడ్ ఉండి కంట్రోల్ మాత్రం ఇండియా నుంచి చేస్తే రెసిడెంట్ అయితే గనక ట్యాక్స్ పేయర్, రెసిడెంట్ అయితే ఆ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనుకోండి, ఒకవేళ ట్యాక్స్ పేయరు అప్పుడు కూడా ట్యాక్స్ పే చేయాలి. నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్కమ్కి, ఆ బిజినెస్కి సంబంధించిన ఇన్కమ్కి ఒకవేళ ట్యాక్స్ పేయర్ రెసిడెంట్ అయితే ట్యాక్స్ పే చేయాలి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాలి. నాన్ రెసిడెంట్ అయితే మాత్రం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, నాన్ ట్యాక్సబుల్ అవుతుంది. మరి ఫిఫ్త్ కేటగిరీ, ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఆల్సో రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. మీకు ఇందాకే చెప్పాను, ఇట్ ఈస్ కాల్డ్ ఫారెన్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఎర్నింగ్ అవుట్ సైడే ఉంది, రిసీవ్ చేసుకున్నది కూడా అవుట్ సైడే ఉంది. కాబట్టి దీనికి రెసిడెంట్ ఒక్కడే ట్యాక్స్ పే చేస్తాడు, మిగిలిన 2 కేటగిరీస్కి ఇట్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. ఒక్క రెసిడెంట్కి మాత్రమే ఈ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది. ఎందుకు అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, రెసిడెంట్ యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఆన్ గ్లోబల్ ఇన్కమ్. గ్లోబల్ ఇన్కమ్ మీన్స్ ఇన్సైడ్, అవుట్ సైడ్. భారతదేశం లోపల సంపాదించిన ఆదాయము, భారతదేశానికి బయట సంపాదించిన ఆదాయానికి కూడా రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి
ఫారెన్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎర్నడ్ అవుట్ సైడ్, రిసీవ్డ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ కాల్డ్ ఫారెన్ ఇన్కమ్. మరి ఈ ఫారెన్ ఇన్కమ్కి ఒక్క రెసిడెంట్ మాత్రమే ట్యాక్స్ లైబిలిటీ అంటే ట్యాక్స్ పే చేస్తాడు. మిగిలిన 2 కేటగిరీస్ అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ ఆ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మరి 6th వన్, ఇన్కమ్ ఎర్నడ్ ప్రీవియస్లీ అవుట్ సైడ్ ఇండియా బట్ బ్రాట్ సచ్ ఇన్కమ్ టు ఇండియా. ఎప్పుడో గతంలో ఎక్కడో వేరే దేశంలో అవుట్ సైడ్ ఇండియా అంటే ఏంటి, ఏ యుఎస్ఏలోనో యూకేలోనో జపాన్లోనో సంపాదించారు. ఆ ఇన్కమ్ని బ్రాట్ ఇంటూ ఇండియా ఇప్పుడు భారతదేశంలోకి కనుక తీసుకొస్తే దానికి ఎవ్వరూ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ ఎర్నడ్ ప్రీవియస్లీ అంటే గతంలో భారతదేశం బయట అవుట్ సైడ్ అంటే యుఎస్ఏలో కానీ యూకేలో కానీ అంటే ఫారిన్ కంట్రీస్లో ఆదాయాన్ని సంపాదించి అటువంటి ఇన్కమ్ని బ్రాడ్ సచ్ ఇన్కమ్ టు ఇండియా భారతదేశానికి తీసుకొస్తే దానికి అది ఏమవుతుంది అంటే నాన్ ట్యాక్సబుల్, దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం రెసిడెన్షియల్ స్టేటస్లో ఉన్నటువంటి 3 కేటగిరీస్లో ఉన్న రెసిడెంట్ కానీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 7th వన్, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ గిఫ్ట్స్ లెస్ దాన్ ₹2,50,000. గిఫ్ట్స్ రూపంలో ఇన్కమ్ వస్తూ ఉంటుంది చాలామందికి. అలా గిఫ్ట్స్ రూపంలో వచ్చిన ఇన్కమ్కి కూడా 2,50,000 వరకు గిఫ్ట్ల రూపంలో ఏమొచ్చినా కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా 2,50,000 వరకు మినహాయింపు ఉంది, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మరి నెక్స్ట్ వన్, డివిడెండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ. ఇండియాలో ఇండియన్ కంపెనీ నుంచి కనుక డివిడెండ్ పొందితే మరి డివిడెండ్ అనేది కూడా ఆదాయమే, ఇన్కమే కాబట్టి నాన్ ట్యాక్సబుల్. 3 కేటగిరీస్కి అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి, ముగ్గురికి కూడా ఇండియన్ కంపెనీలో ఇండియాలో డివిడెండ్ని రిసీవ్ చేసుకుంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మరి డివిడెండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఫారెన్ కంపెనీ, ఇండియాలోనే రిసీవ్ చేసుకుంటున్నావు డివిడెండ్ని కానీ ఏ కంపెనీ నుంచి, ఫారిన్ కంపెనీ నుంచి డివిడెండ్ అనేది పొందుతున్నావు కాబట్టి 3 సందర్భాలలోనూ ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్, డివిడెండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్. డివిడెండ్స్ రిసీవ్డ్ ఇన్ ఇండియా మన భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా పొందినటువంటి డివిడెండ్స్కి కూడా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటు, నాన్ రెసిడెంటు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఓవరాల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి చెప్పాను. ఫారెన్ ఇన్కము, ఇండియన్ ఇన్కము, ఎవరికి ట్యాక్సిబుల్ అవుతుంది ఎవరికి ట్యాక్సిబుల్ అవ్వదో కూడా చెప్పాను. ఇండియన్ ఇన్కమ్ అనేది కనుక తేలినట్లయితే 3 కేటగిరీలకి ట్యాక్సిబుల్, రెసిడెంట్కి కానీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీకి కానీ నాన్ రెసిడెంట్కి కానీ ముగ్గురు కూడా ట్యాక్స్ పే చేయాల్సిందే. దేనికి, ఇండియన్ ఇన్కమ్కి. అదేవిధంగా ఫారెన్ ఇన్కమ్కి వచ్చేసరికి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కూడా లైబుల్ అవుతారు ట్యాక్స్కి సంబంధించి. మరి దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేశాను ఇక్కడ, ఒక్కసారి చెప్పుకుందాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రామ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 2019-20. గత సంవత్సరంలో, ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్, రామ్ అనే అతని యొక్క ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇస్తున్నాడు, చూద్దాం. ఫస్ట్ వన్, రెంట్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ రిసీవ్డ్ ఇన్ యూకే. జాగ్రత్తగా చూడండి అమ్మా, రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ అంటే ఎక్కడ ఉంది, మన ఇండియాలో. అంటే ఏంటి, ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఇండియా. రిసీవ్డ్ యూకే అంటే రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. మీకు ఇచ్చిన లిస్ట్లో ఉంది చూడండి అమ్మ. ఇప్పుడు ఇన్కమ్
ఎర్న్డ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. చూడండి సెకండ్ పాయింట్ చూడండి అందరూ. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అంటే రెంట్ రిసీవ్డ్ ఇన్ ఢిల్లీ అంటే ఎర్న్డ్ ఇన్ ఇండియా. బట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ యూకే అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ సైడ్. అప్పుడు 3 సందర్భాలకి అంటే రెసిడెంట్ ట్యాక్స్ ఎందుకని? ఇట్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్. కాబట్టి రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాలి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ చేయాలి, నాన్ రెసిడెంట్ కూడా ట్యాక్స్ పే చేయాలి. మరి సెకండ్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ యూకే కంట్రోల్డ్ ఫ్రమ్ ఢిల్లీ. జాగ్రత్తగా చూడాలమ్మా సెంటెన్స్ని. ఇన్కమ్ వచ్చింది ఫ్రమ్ బిజినెస్, ఒక బిజినెస్ ఉందంట ఎక్కడ? యూకేలో. అంటే బిజినెస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇన్ ఇండియా. మరి ఆ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూడండి, మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాను నేను. ఫోర్త్ పాయింట్, బిజినెస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అంటే యూకేలో బిజినెస్ ఉంది బట్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఢిల్లీ అన్నాడంటే బట్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా. మరి అటువంటి సందర్భంలో ఎవరు ట్యాక్స్ పే చేయాలి? ఒకవేళ రామ్ అనే అతను రెసిడెంట్ అయితే ట్యాక్స్ పే చేయాలి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ రాము నాన్ రెసిడెంట్ అనుకోండి, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ చార్ట్ చూస్తే మీకు ఎవరు ట్యాక్సబుల్ అవుతుంది, ఏ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది, ఏ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవ్వదు అనేది క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. మరి థర్డ్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ ఢిల్లీ. చాలా క్లియర్గా ఉంది, ఢిల్లీలో బిజినెస్ ద్వారా వచ్చిందంట. అంటే ఏంటి? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో రిసీవ్డ్ ఇన్ ఇండియా. మరి ఈ పాయింట్ చూడండి మనకి ఎక్కడ కనబడుతుందో. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫస్ట్ పాయింట్. అంటే రామ్ అనే అతను రెసిడెంట్ అయితే ట్యాక్స్ పే చేయాలి, నాట్ ఆర్డినరీ అయినా ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ అతను నాన్ రెసిడెంట్ అయినా ఆ ఇన్కమ్కి సంబంధించి ట్యాక్స్ అనేది పే చేయాలి. ఎందుకని? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండియన్ ఇన్కమ్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ యూకే. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ యూకే అంటే మరి యూకే అనగానే ఏంటి మనకి? అవుట్ సైడ్. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మనకేంటి? కంప్లీట్లీ ఫారిన్ ఇన్కమ్. ఎందుకని? ఎర్న్డ్ అవుట్ సైడ్, రిసీవ్డ్ అవుట్ సైడ్. ఎందుకో చూడండి, ఇక్కడ పాయింట్ చాలా క్లియర్గా ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీ ఇన్ యూకే. ఇంక ఇక్కడ ఎక్కడ మనకి ఇండియా అనే పదం కనపడలా. అంటే కంప్లీట్గా ఇన్కమ్ అంతా కూడా ఎక్కడ వచ్చింది అంటే అవుట్ సైడ్ ఇండియా. కాబట్టి ఎర్న్డ్ అవుట్ సైడు, రిసీవ్డ్ అవుట్ సైడ్. కాబట్టి ఒక్క రెసిడెంట్ మాత్రమే ట్యాక్స్ పే చేస్తాడు. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ యూకే రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇది కూడా మీకు తెలిసిన పదమే. ఎందుకు అని అంటే ఎర్న్డ్ అవుట్ సైడ్ బట్ రిసీవ్డ్ ఇన్సైడ్, ఇట్ ఈజ్ ఆల్సో ఇండియన్ ఇన్కమ్. కాబట్టి రెసిడెంటు, నాన్ రెసిడెంటు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కూడా ట్యాక్స్ పే చేయాలి. ఎందుకని? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అంటే ఎర్న్డ్ అవుట్ సైడ్, రిసీవ్డ్ ఇన్సైడ్. కాబట్టి ఇట్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్. అదేవిధంగా సిక్స్త్ పాయింట్, పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్స్ బ్రాట్ టు ఇండియా. అంటే గతంలో సంపాదించిన ఆదాయాన్ని ఇప్పుడు ఇండియాకి తీసుకొస్తే, ఇందాకే చెప్పాను మీకు లాస్ట్ పాయింట్లో. ఇగో చూడండి సిక్స్త్ పాయింట్, ఇన్కమ్ ఎర్న్డ్ ప్రీవియస్లీ అవుట్ సైడ్ ఇండియా బట్ బ్రాట్ సచ్ ఇన్కమ్ టు ఇండియా. దీనికి ట్యాక్స్ అనేది ఉండదు, నాన్ ట్యాక్సబుల్ అవుతుంది. 3 కేటగిరీస్కి నాన్ ట్యాక్సబుల్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ది, గిఫ్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి అతనికి గిఫ్ట్ కింద వచ్చిందంట. అంటే పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు, అది దాని వాల్యూ ఎంత? 90,000. మరి ఇందాక చార్ట్లో చూపించాను మీకు. సెవెంత్ పాయింట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ గిఫ్ట్స్ లెస్ దాన్ 2,50,000 నాన్ ట్యాక్సబుల్. అంటే 2,50,000 కన్నా తక్కువగా ఉన్న ఏ గిఫ్ట్ అయినా సరే, గిఫ్ట్ ద్వారా వచ్చిన ఏ ఇన్కమ్ అయినా సరే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు కింద మిమ్మల్ని ఏమడుగుతున్నాడంటే, కంప్యూట్ అంటే లెక్కించండి మిస్టర్ రామ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21.
మీకు ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో చెప్పాను. ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ట్యాక్స్ పేయింగ్ ఇయర్. మరి 1920లో అతను ఎర్న్ చేసిన ఇన్కమ్ అంతా చెప్తున్నాడు, ఎర్నింగ్ ఇన్కమ్. 2021కి నేను ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఆ టోటల్ ఇన్కమ్ ఎంతో చెప్పమని అడుగుతున్నాడు. ఇఫ్ హీ ఈజ్, ఒకవేళ అతను రెసిడెంట్ అయితే అతని టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది, ట్యాక్సబుల్ ఇన్కమ్? ఒకవేళ రామ్ నాన్ రెసిడెంట్ అయితే అతని యొక్క టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 3 కేటగిరీస్లో రామ్ని ఊహించుకుని అతని యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంతో మనం చెప్పమని అడుగుతున్నారు. మరి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ రిసీవ్డ్ ఇన్ యూకే. చాలా క్లియర్గా ఉంది. ఏంటది? ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా రిసీవ్డ్ అవుట్ సైడ్. ఇట్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్. 3 కేటగిరీస్ వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి. సెకండ్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ యూకే కంట్రోల్డ్ ఫ్రమ్ ఢిల్లీ. అంటే బిజినెస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ బట్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా. అప్పుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయ్యారనుకోండి, వాళ్ళు మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. దీనికి నాన్ రెసిడెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ ఢిల్లీ అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. మరి ఇది కంప్లీట్గా ఇండియన్ ఇన్కమ్ కాబట్టి 3 కేటగిరీస్కి ట్యాక్సబుల్ అవుతుంది. రెసిడెంట్ కానీ, అంటే ఒకవేళ రామ్ రెసిడెంట్ అయితే ట్యాక్సబుల్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ట్యాక్సబుల్, ఫర్ సపోజ్ అతను నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ యూకే. కంప్లీట్గా చక్కగా క్లియర్గా ఉంది. ఏంటి అది? ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ సైడ్, రిసీవ్డ్ అవుట్ సైడ్. ఎక్కడ ఇండియా అనే పదం కనపడట్లా మీకు. అంటే కంప్లీట్గా యూకేలో సంపాదించుకున్న ఆదాయం. దీనికి ఎవరు మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు? రెసిడెంట్. ఎందుకంటే రెసిడెంట్ గ్లోబల్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. మిగతా 2 కేటగిరీస్కి ఇది నాన్ ట్యాక్సబుల్. అంటే ఒకవేళ రామ్ అనే అతను రెసిడెంట్ అని రుజువు అయితే అతను ట్యాక్స్ అతని యొక్క 60,000 ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ రామ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనుకోండి, ట్యాక్స్ పే చేయక్కర్లా, అది ట్యాక్సిబుల్ అవ్వదు. ఆ ఇన్కమ్ నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్సిబుల్ అవ్వదు. మరి ఫిఫ్త్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ యూకే రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇది కంప్లీట్గా ఇండియన్ ఇన్కమ్. ఎందుకని? ఎర్నడ్ ఇన్కమ్ అవుట్ సైడ్, రిసీవ్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. కంప్లీట్గా ఇండియన్ ఇన్కమ్ అయితే 3 కేటగిరీస్. ఒకవేళ రామ్ రెసిడెంట్ అయినా, లేదా రామ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా, లేదా రామ్ నాన్ రెసిడెంట్ అయినా కండిషన్స్ ప్రకారం ట్యాక్సబుల్ అవుతాడు 3 సందర్భాల్లో కూడా. నెక్స్ట్, పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్స్ బ్రాట్ టు ఇండియా. ఇందాక లెక్కలో ఆ లెక్కకి, అంటే ఇందాక ఇచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ చేస్తున్నాను నేను ఇక్కడ. అక్కడ 7th పాయింట్ ఏముందో చూడండి అమ్మా మీరు లెక్కలో. ఏముంది? పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్స్ బ్రాట్ టు ఇండియా. అంటే మనం ఏం చేస్తున్నాము? గతంలో సంపాదించిన ఆదాయాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం కాబట్టి దీనికి నో ట్యాక్స్. అదేవిధంగా 7th పాయింట్, గిఫ్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ నుంచి 90,000 రూపాయల గిఫ్ట్ వచ్చిందంట. 2,50,000 వరకు కూడా 3 కేటగిరీస్కి కూడా ట్యాక్స్ అనేది నాన్ ట్యాక్సబుల్. అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఆ ఇన్కమ్కి. ఇప్పుడు మిమ్మల్ని లెక్కలో అతను ఏమడిగాడు అంటే, లెక్కలో అడిగినటువంటి సొల్యూషన్ ఏమిటి అంటే, ఒకవేళ రాము గనక రెసిడెంట్ అయితే అతని టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అనేది చూస్తే, ముందు నుంచి చూద్దాం చూడండి. ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి, ఒకవేళ రామ్ రెసిడెంట్ అయితే 80,000, రెండో పాయింట్ 1,20,000, అదేవిధంగా 1,80,000, 60,000, 20,000. పాస్ట్ అన్టాక్స్డ్కి ట్యాక్స్ పే చేయడు, గిఫ్ట్కి ట్యాక్స్ పే చేయడు కాబట్టి అతని టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది యాడ్ చేస్తే? 4,60,000.
ఈ 4,60,000కి అతని యొక్క టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్. దీనికి అతను ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ రామ్ గనక రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఫస్ట్ పాయింట్ ప్రకారము ట్యాక్సిబుల్ అవుతాడు, రెండో పాయింట్లోనూ ట్యాక్సిబుల్, మూడో పాయింట్లోనూ ట్యాక్సిబుల్, నాలుగో పాయింట్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫారెన్ ఇన్కమ్ కాబట్టి ట్యాక్సిబుల్ లేదు. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ ప్రకారము ట్యాక్సిబుల్. మరి పాస్ట్ ఇన్కమ్కి గిఫ్ట్స్కి ట్యాక్స్ ఉండదు కాబట్టి ఒకవేళ రాము కండిషన్స్ ప్రకారం రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే అతని యొక్క టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 4 లక్షలు. మరి ఫర్ సపోజ్ రాముని నాన్ రెసిడెంట్ అని కనుక అనుకుంటే కండిషన్స్ ప్రకారం, ఒకవేళ కండిషన్స్ ప్రకారం అతను నాన్ రెసిడెంట్ అయితే ఫస్ట్ పాయింట్ ప్రకారం అతని ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. మరి రెండో పాయింట్ అక్కడికి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ అంటే బిజినెస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ కంట్రోల్డ్ ఇన్ ఇండియాకి వచ్చేసరికి నాన్ రెసిడెంట్కి ట్యాక్స్ ఉండదు ఆ ఇన్కమ్కి. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రకారము కూడా అతను ట్యాక్స్ పే చేయాలి ఆ ఇన్కమ్కి. ఫోర్త్ది కంప్లీట్గా ఫారెన్ ఇన్కమ్ కాబట్టి దానికి రెసిడెంట్ మాత్రమే ట్యాక్స్ పే చేస్తాడు, నాన్ రెసిడెంట్గా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ పాయింట్ అనేది ఇండియన్ ఇన్కమ్ కాబట్టి 3 కేటగిరీస్కి ట్యాక్స్ పడుతుంది కాబట్టి రామ్ నాన్ రెసిడెంట్ అయితే ఆ 20,000కి కూడా ట్యాక్స్ పే చేయాలి. మరి అదేవిధంగా పాస్ట్ అన్ట్యాక్స్డ్ కానీ గిఫ్ట్స్కి కానీ దెర్ ఈజ్ బోత్ ఇన్కమ్స్ ఆర్ నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్. ఒకవేళ రామ్ కండిషన్స్ ప్రకారం నాన్ రెసిడెంట్ అయితే అతని యొక్క టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అంటే 2,80,000. అంటే ఈ విధంగా మనం ఒక ఎస్ఎస్సి ఒక ట్యాక్స్ పేర్ యొక్క టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే ఇట్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేసరికి ద ఎస్ఎస్సి ఈజ్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ లయబిలిటీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ఇన్కమ్, దట్ ఈజ్ ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ లయబిలిటీ డిపెండ్స్ అపాన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్, దట్ ఈజ్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంట్. నెక్స్ట్ వన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఇప్పుడు మళ్ళీ తర్వాత మీకు ఏమని చెప్పాను నేను? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఏ ఇన్కము ఇండియన్ ఇన్కము, ఏ ఇన్కమ్ ఫారెన్ ఇన్కము. ఇండియన్ ఇన్కమ్ అయితే ట్యాక్స్ లయబిలిటీ ముగ్గురికి ఎలా ఉంటుంది, అదేవిధంగా ఫారిన్ ఇన్కమ్ అయితే ఎలా ఉంటుంది, గిఫ్ట్స్కి సంబంధించి ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంటుంది, పాస్ట్ అన్ట్యాక్స్డ్ ఇన్కమ్స్కి సంబంధించి మీకు ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఈ లాస్ట్ పార్ట్ యూనిట్ 1లో లాస్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చాను. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు ఏది ఎవరు రెసిడెంట్ అయితే ఇన్కమ్కి ట్యాక్సిబుల్ అవుతారు, నాన్ రెసిడెంట్ అయితే ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని నోట్ చేసుకుని ఫస్ట్ ఆ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్ చదువుకోండమ్మా. ఫస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఎవరు ట్యాక్సిబుల్ అవుతారు, ఎవరు ట్యాక్సిబుల్ అవ్వరు, ఈ విషయాల్ని నేను ఇచ్చినటువంటి టేబుల్లో ఉన్నటువంటి 10 పాయింట్స్ని కనుక మీరు చదువుకుంటే ప్రాబ్లమ్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి సొల్యూషన్ చేయగలుగుతాము. దాని ద్వారా ట్యాక్స్ పేయర్ యొక్క ట్యాక్స్ లయబిలిటీ ఎంతో కూడా మనం తెలుసుకోగలుగుతాము. మరి ఇక్కడికి మీకు యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉండేటటువంటి క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. దాంట్లో ఫస్ట్ వన్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా 10 మార్క్స్కి అడగొచ్చు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సెస్ 10 మార్క్స్కి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ 5 మార్క్స్కి, డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా 5 మార్క్స్కి ఎస్ఏకి అడగడానికి కూడా అవకాశం ఉంది. కాన్సెప్ట్స్ దట్ ఈజ్ ఎస్ఎస్సి, పర్సన్, ప్రీవియస్ ఇయర్,
అసెస్మెంట్ ఇయర్. ఈ 4 కాన్సెప్ట్‌లను కూడా మీకు 5 మార్క్స్‌లో అందుకే అడిగే అవకాశం ఉంది. సిక్స్త్ వన్ టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి, ఆర్డినరీ ఎస్ఎస్సి, ఎస్ఎస్సి బై డిఫాల్ట్ అని చెప్పేసి మీకు చెప్పాను. అదేవిధంగా పర్సన్‌కి సంబంధించి కూడా సెకండ్ వీడియో క్లాస్‌లో ఉంది మీకు. నెక్స్ట్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ థర్డ్ వీడియోలో ఉంది. డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ రిసీప్ట్స్ కూడా మీకు థర్డ్ వీడియోలో కనిపిస్తుంది. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 10 ఫోర్త్ వీడియోలో కంప్లీట్గా ఆన్సర్ ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ మీకు ఫిఫ్త్ వీడియో సిక్స్త్ వీడియో అంటే ఈ 11th ఆన్సర్ వచ్చి ఫిఫ్త్ వీడియోలోను సిక్స్త్ వీడియోలోను కంప్లీట్గా ఉంటుంది, చూసుకోవాలి. 12th వచ్చేసరికి ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇప్పుడే చెప్పుకున్నాము. ఒకవేళ ఎగ్జామ్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అని అడిగితే ఆ ఇంట్రడక్షన్తో పాటు ఆ టేబుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్కి సంబంధించిన టేబుల్ వేయాలి. అవసరమైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చేసి చూపించాల్సి ఉంటుంది. ఇవి ఓవరాల్గా ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు నేను. ఫస్ట్ వన్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా వీడియో 1లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ కూడా వీడియో 1లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా వీడియో 1లో ఉంటాయి. డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా వీడియో 1. తర్వాత కాన్సెప్ట్స్కి వచ్చేసరికి సెకండ్ వీడియో ఎస్ఎస్సి పర్సన్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ మీకు వచ్చి సెకండ్ వీడియోలో. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సిస్ కూడా సెకండ్ వీడియోలో, అదేవిధంగా పర్సన్ కూడా సెకండ్ వీడియోలోనే ఉంటుంది ఆన్సరు. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచరు, డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ రిసీప్ట్స్ అనేవి మీకు థర్డ్ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్త్ వీడియోలో ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్కి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది. 11th ఆన్సర్ మాత్రం ఫిఫ్త్ వీడియోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిఫ్త్ సిక్స్త్ రెండు వీడియోస్లో కలిపి ఉంటుంది మీకు 11th ఆన్సరు. అదేవిధంగా 12th వచ్చేసరికి ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ సెవెంత్ వీడియోలో ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించిన క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో అడిగితే ఆ డిఫరెంట్ కైండ్ ఇంట్రడక్షన్తో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటటువంటి చార్ట్ని వేయాలి. దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెయ్యాలి. మరి బుక్స్ రిఫర్ చేసుకోవాలి అంటే కళ్యాణి పబ్లికేషన్స్ చూడొచ్చు, హిమాలయ పబ్లికేషన్స్ చూడొచ్చు. కొన్ని వెబ్సైట్ నేమ్స్ కూడా నేను ఇక్కడ చెప్పాను, అవి కూడా చూస్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడతో యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.